అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఈరోజు ఆదివారం రోజు మా ఏరియాలో చాలా మటుకు మా ఊర్లో కానీ ఈరోజు ఆదివారం రోజు 5వ రోజు కదా, వినాయకుడి నిమజ్జనము. విగ్రహాలు వీధిలో ఇచ్చింటారే ఆ స్వామిని నిమజ్జనం చేస్తా అన్నారు. అసలు అయితేనా ఇంక అవి డ్రమ్స్ ఏం కొడతా అన్నారో అసలు వాయిస్ ఇచ్చే కానీ కావడం లేదు. సౌండ్ కానీ ఎక్కువే వస్తుంది. ప్రతి ఊర్లోనూ కొంతమంది 5 రోజులు చేస్తారు, కొంతమంది 9 రోజులు, కొంతమంది లాస్ట్ 11 రోజులకు నిమజ్జనం చేస్తారు. మా ప్రాంతంలో అయితేనా ఈరోజు చేస్తాను. నాకేమంటే రంగులు అట్లాంటివన్నీ మా ఫ్యామిలీలోనే పడవు. మా అమ్మ వాళ్ళ ఇంట్లోనూ ఎవరు రంగులు వేసుకునేది, వినాయకుడి నిమజ్జనానికి వెళ్ళేది అది లేదు. అత్త వాళ్ళ ఇంట్లో కానీ లేదు. ఇంకా మా శ్రీవారి అన్న ఏమన్నా వెళ్తాడేమో అనుకో, మా శ్రీవారికి లేదు, మా పిల్లలకు లేదు, నాకు లేదు. ఆ అలవాటు ఎందుకో మాకు లేదు. పూజలో అంతా పాల్గొంటాము, పూజలు బాగా చేసుకుంటాము, అంతా చేసుకుంటాం. కానీ ఆ రంగులు అదంతా అట్లాంటివి అంటేనా ఎందుకో మేము ఇష్టపడము. ఇష్టంగా చేసుకునే వాళ్ళు చేసుకుంటా అంటారు కదా. ఈ విధంగా ఇంక ఈరోజు ఇది వచ్చేసేసి ఇప్పుడు చెట్లు చూపిస్తానని గురువారము అవ్వ ఊరు వెళ్ళింది అంటే కదా పిన్నిని వదిలేకి. ఇంకా బుధవారం రోజు వినాయక చవితి రోజు ఉదయాన్నే చెరుకులన్నీ కొట్టినాము. అవన్నీ వచ్చేసి ఇంక ఎక్కడొక్కటి అవ్వ చెట్ల దగ్గర అంతా ఉంటేనా అది కొంచెం అంతా ఊడ్చేసి కొన్ని పూలు, తులసి దళాలు అన్నీ పిక్కచ్చుకొని స్వామికి పూజ చేసి స్వామిని నిమజ్జనం చేద్దామనేసి మనకు అరటిగేల పెట్టింటి చూడండి. అది ఇంకా కొంచెం కాపుకు వస్తుంది, కొంచెం కొంచెం ఇంకా ముదురుతా వస్తుంది. ఇంకొన్ని రోజులకంతా మనకు అరటికాయలన్నీ రెడీ అవుతాయి. రెండు చెట్లలోనూ ఒకటేసారి గెలేసింది, వీడియో పెట్టింటి కదా. ఇంకా పూలన్నీ అన్నీ పీక్కొని వచ్చేసినాను. ఇంక అంతా కొంచెం నూకినాలేండి, అంతా కానీ నేనేం నూకలా. కొంచెం దారికి అడ్డం ఉంటే అదంతా నూకేసి చెట్లల్లోకి వేసేసి వచ్చినాను. మరి వచ్చేసేసి పెరుగన్నము మెత్తగా రైస్ చేసేసి గట్టి పెరిగేసేసి పోపు పెట్టేసినాను. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి కొంచెం ఇంగు వేసేసి పెరుగన్నంలోకి కలిపేసినాను. ఉప్పు వేసేసుకొని కలుపుకున్నాను. అది పెరుగన్నము స్వామిని వచ్చేసుకొని కొంచెం ఇంకా అట్లే పులిహోర చేసుకొని నిమ్మకాయతో పులిహోర అప్పటికప్పుడు టైం లేదనుకుంటే అప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి. ఫస్ట్ అన్నం వండుకొని ఒక అన్నము అంతా చల్లారి పెట్టుకున్నాను. ఇది MTR పులిహోర ప్యాకెట్. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసినాను. ఆయిల్ వేసేసేసి ఇంకా దీనికి నువ్వుల నూనె వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నువ్వుల నూనె వేసిన నేను. నువ్వుల నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనక్కాయ ఇత్తనాలు, మళ్ళీ వచ్చేసి ఉద్దిపప్పు, మళ్ళీ కరివేపాకు అవన్నీ వేసేసి బాగా వేయించేసినాను. ఇది MTR పౌడర్ వేసేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసేసి బాగా వేయించేసేసి రైస్లోకి వచ్చేసి నిమ్మరసము పిండినాను. సగం చెక్క పిండినాలేండి మాకిద్దరికి అనేసి. ఇంకా అది రైస్ కలిపేసుకునేది అప్పుడప్పుడు చేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఈ విధంగా కానీ పులిహోర ప్యాకెట్లు మనకు దొరుకుతాయి కదా, అవి తెచ్చుకొని ఒకటి 10 రూపాయలు నేను తెచ్చిండే ప్యాకెట్ 10 రూపాయలు ఇద్దరు మనుషులకి అయితేనా బాగా అయింది. ఇంకా టైం లేదు, ఆయనకు డ్యూటీకి టైం అవుతుంది. ఇంకా నేను పులిహోర గొజ్జు చేసుకుంటా ఉంటే లేట్ అవుతుందని నిన్న ఇంకా పండగ రోజు వినాయక చవితి రోజు చిత్రాన్నం చేసినాము. అయినా చిత్రాన్నం అయితే అసలు తినలేదు. సరేలే అనేసి పులిహోర చేద్దాంలే అనేసి పులిహోర చేసినాను. ఈ విధంగా మనము రైస్ కలుపుతాం చూడండి. అప్పుడు వచ్చేసేసి ఒక్క గరిటెతో కానీ చేతితో కానీ ఇట్లా బాగా మెత్తగా పిసికినామంటేనా అన్నం అనేది మెత్తగా ఇరిగిపోతుంది, మెత్తగా అవుతుంది. ఇప్పుడు నేను 2 గరిటెలు పెట్టి ఈ విధంగా అంటాను చూడు. ఈ విధంగా కానీ ఫ్రైడ్ రైస్లు కానీ కలిపినామంటేనా అన్నం అనేది ఇరక్కోకుండా ఉంటుంది. అన్నం వేడివేడిగా అన్నం ఉంటుంది, అప్పుడు ఇరగకూడదు అంటేనా ఈ విధంగా కలుపుకోవచ్చు చూడండి. నేను కొంచెం అయితే ఆయిల్ తక్కువే వేసుకుంటాను, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. దీని నిమ్మకాయ స్థానంలో చింతపండు రసమైనా వేసుకోవచ్చు. అప్పటికప్పుడు టైం లేనప్పుడు కలుపుకునేది. ఇంకా మేము అక్కడంతా స్వామిని నిమజ్జనం చేసేసినాము. ఇంక ఇక్కడ గంగమ్మ గుడి అని వంక కానుకొనే ఉంది. ఇంక అక్కడ తినేసేసి వద్దామనేసి నేను మా శ్రీవారు కూర్చున్నాము. ఇంకా
కుక్క వచ్చింది. సరే నేను ఎక్కువ తీసుకోలేదు, ఇంక ఇంటికి వచ్చేసి ఆయనకు టైం అయిపోతా ఉంటుంది, మనం కూర్చొని ఛాన్స్ సేపు ఉండేకి టైం లేదనేసి అనుకున్నాము. ఇంకా కానీ కుక్కలు 2 కుక్కలు వచ్చినాయి. ఇంకా మా వారు కొంచెం, నేను కొంచెం ప్రసాదం లాగా తీసుకొని ఇంకా ఆ కుక్కలకే పెట్టేసేసి తినేసినాము. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. చెట్లు అయితేనే అంత బాగున్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చేసి కొన్ని తక్కువ ఉండే కానీ ఈ ఇయర్ బాగా ఎక్కువే ఉన్నాయి, చెట్లు అన్నీ బాగున్నాయి. అసలు సంవత్సరానికే ఎంత పెరిగినాయి, నేను పోయి సంవత్సరం అయింది లేండి, అప్పటికే ఏందబ్బా ఇంత పెరిగేసినాయి ఈ చెట్లు అన్నీ అనేసి నేనే ఆశ్చర్యపడినాను. బాగా అసలు ప్రశాంతంగా ఉంది. ఇంకా టైం ఉన్నింటే సాయంత్రం దాకా అయినా ఉన్నిందు, కానీ టైం లేదు. ఎవరైనా ధర్మవరము ఈ ఏరియాల్లో ఉంటారు చూడండి, వాళ్ళకు కొంతమందికి పుట్టలు కావాలని ఎతుకుతా అంటారు. ఈడ గంగమ్మ వంక దగ్గర పుట్ట ఉంది, బాగా పూజ చేసుకునే కానుంది. సంతానం కానోళ్ళు కొంతమంది పుట్టకే ప్రదక్షిణ చేయాల, తిరగల్లా అంటారు. నాగదోషం ఉండేవాళ్ళు వాళ్ళంతా అనుకుంటా అంటామే, ఏమన్నా కానీ దోషాలున్నా చర్మ వ్యాధులున్నా పుట్టకే ప్రదక్షిణ చేయాలనుకుంటా అంటారు. గంగమ్మ గుడి దగ్గరే పుట్ట ఉంది, చూడండి ఈ విధంగా ఉంది. బాగా నాగల చవితి రోజు పూజలు చేసుకున్నారు. కొంతమంది వచ్చేసి వినాయక చవితికి కానీ నాగలకు పూజ చేసి పాలు పోస్తారు. మేమైతేనే నాగల చవితికి పోస్తాము. కొంతమంది నెలంతా పోస్తారు, శ్రావణ మాసం అంతా పోస్తారు. నాగల చవితి నుంచి శ్రావణ మాసం అంతా పోసి వినాయక చవితి రోజుకు లాస్ట్ పోస్తారు. ఆ విధంగా పుట్ట అయితే చాలా బాగుంది. చిన్నూరుకి దగ్గర, ఇది గంగమ్మ గుడి దగ్గర ఉంది, బాగుంది. ఇది వచ్చేసి లోతుకుంది మందారం చెట్టు, ఎన్ని పూలు ఇడిగిందంటే అన్ని పూలు ఉంది. వేప చెట్టు ఉంది, మందారపు చెట్టు ఉంది, మళ్ళీ వచ్చేసి మళ్ళీ జమ్మి చెట్టు ఉంది, టెంకాయ చెట్లు, అన్ని పూల చెట్లు కానీ కొన్ని కొన్ని ఉన్నాయి, పూలు అయితే లేవు. అక్కడక్కడ మందారాలు ఉన్నాయి. మేము పోయినప్పటికీ నేను పోయినప్పుడు ఇప్పుడు తినేప్పటికి 11:30 అయింది టైము. ఇంకా ఆ టైంలో వాళ్ళు కానీ వాకిలు వేసేసుకొని పూజ చేసేసి డోర్ వేసేసుకొని పోయినారు. ఈయన పోతరాజు ఇక్కడ ఉండేది. ఫస్ట్ వచ్చేసి పోతరాజుని నమస్కారం చేసుకోవాలంట. మనము గ్రామ దేవతలు దేవాలయానికి వెళ్ళినప్పుడు పోతరాజుని నమస్కారం చేసుకోవాలా. ఇంకా ఇక్కడ స్థూలంగానే స్థాపించినారు. అమ్మ శక్తి అంటేనే స్థూలం కదా, మనకు తెలిసిండేది, నాకు తెలిసిండే విషయము అదే కదా. బాగా నిమ్మకాయలు కానీ పెట్టినారు. పూజ అయితేనే పసుపు నిండు పట్టించినారు. పోతరాజుకు అదేవిధంగా పెట్టినారు. అమ్మవారికి కానీ చాలా బాగుంది. నేను కొంచెం కిటికీలు, వీళ్ళందరూ వచ్చి స్వామిని నిమజ్జనం చేసి కూర్చున్నారు. కొంతమంది క్యారీర్ తెచ్చుకున్నారు, కొంతమంది కొంతసేపు రెస్ట్ తీసుకొని కొంచెంసేపు బాగా అక్కడంతా ప్రశాంతంగా ఉంది కదా, బాగా ఉండేసిపోయినారు. చూడు ఇట్లే వాకిన్లు, కడ్డీలు వాకిలవి దానిలలో పెట్టి ఫోన్ పెట్టి తీసినాను. ఇంకో అమ్మవారు చూడండి, దీపారాధన కానీ వెలుగుతూ ఉంది. అమ్మవారి మొహం కానీ చిన్నగా ఎట్లా పెడితే అందరికీ కనిపిస్తుంది అనేసి నేను నిదానంగా పై నుంచి కింది దాకా నిదానంగా చూసినాను. ఇంకో ఈ విధంగా ఈడ పెడితే ఏమన్నా కనిపిస్తుందేమో అనేసి చూడండి, కొంచెం వాటికి లైట్గా కనిపించింది అమ్మవారి రూపము. అందరం దర్శనం చేసుకోండి. గంగమ్మ తల్లి ప్రతి ఊర్లోనూ వర్షాలు ఎక్కువ వస్తున్నాయి, తల్లి తగ్గించు తల్లి అని అందరము కోరుకున్నాము. అసలు వరదలు వచ్చి చాలా కొట్టుకొని పోతున్నాయి ఊర్లు, మనుషులు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, పంటలు అయితేనా చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరూ ప్రతి ఒక్కరూ గంగమ్మ తల్లిని ప్రార్థిద్దాం. మనం అందరూ బాగుంటే అందరిలోనూ మనం ఉంటాము. మరి ఇంటికి వచ్చేసినాము. ఇంకా బాగా నీళ్ళు అంతా చల్లగా ఉంది వాతావరణం. కానీ ఇంకా మొక్కజొన్నలు వినాయకుని దగ్గర పెట్టింటాం కదా, అవి ఉడికేసుకొని ఉప్పు కారము నిమ్మరసం పట్టించుకొని తింటేనా అబ్బా అదుర్స్ అన్నట్లు ఉంటుంది. మొక్కజొన్న పొత్తులు మళ్ళీ కాల్చుకొని తిన్నా అది బాగుంటుంది. ఇంకా వచ్చేసి గురువారం సాయంత్రము ఇంకప్పుడు నేను ఏం పని చేయలేదు, ఇంకా బాగా ఇంటికి వచ్చి మళ్ళీ మొక్కజొన్న తినేసి కొంచెం 3:30కు ఆ మధ్య కొంచెం రైస్ తినేసినాను. ఇంకా వంటగాని పెరుగన్నము పులిహోరనే ఇంకా తినేసినాను. నైట్కి అన్నీ శుభ్రం చేసుకున్నా. ఈ ట్రేలో వచ్చేసి పూజ గదిలో వచ్చేసి మనం అన్నీ ఏమేమి పెట్టుకుంటానో అవన్నీ ఊదికడ్డీలు, ఆయిలు, ఒక క్లాతు, అగ్గిపెట్టి అవన్నీ పెట్టుకుంటాను. పూజా పీట ఉంటుంది దాని కింద పెట్టుకుంటాను. ఇది వచ్చేసి నేను చూపిస్తానని అది వచ్చేసి ఇరిగిపోయింది. దానికి ఎంత పెట్టినా పట్టుకోవడంలే. ఇంకా సరేలే ఇరిగిపోతే మానలే అనేసి మనం ఏదో ఒకటి పప్పు దినుసుల్లో స్పూన్ లాగా వాడుకున్నాము, కొత్తది తెచ్చుకున్నాం అనేసి అనుకున్నాను. ఏమిట్లో పడుతుంది అని అప్పుడే ట్రై చేస్తే అది ఏమిట్లో పట్ల ఇంకా పెద్ద బాక్సుల్లో పడుతుంది. ఇంక సరేలే అది వాడుకున్నాం అనేసి ఇంకా రాగి జగ్గు అన్నీ కడిగేసి శుభ్రం చేసి
అనేసి అన్నీ ఎక్కడెక్కడ సర్దేసినాను. ఉదయాన్నే మన శుక్రవారం ఉదయాన్నే మామూలుగా యథావిధిగా పూజ చేసేసుకోవచ్చు అనేసి పూజకు సంబంధించినవన్నీ సర్దేసుకొని అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకొని గురువారం నైట్ ఇంకా అప్పటికైతే కొంచెం హెల్త్ బాగానే ఉంది కాబట్టి మనకి హెల్త్ బాగాలేకుని చిన్నగా చేస్తుంటాం. హెల్త్ బాగుందంటే ఇంకా 4 పనులు ఎక్కువ చేస్తాం ఆడవాళ్ళము. ఇంకా ఉదయానికి పూజకు అన్నీ ఆ ట్రేలోనే తీసిపోయి పూజా మందిరంలో అన్నీ పెట్టేసుకొని పనుకున్నాం అనేసి అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకున్నాను. భాగంగా అమ్మవారికి నైవేద్యం పెట్టేకి పండ్లు ఆ ప్లేట్లో పెడతాను. ఇంకా 2 ప్లేట్లు ఉన్నాయి, ఏదో ఒక ప్లేట్లో పెడతాను. ఇంకా పూజా మందిరం అంతా శుభ్రం చేసినాం కాబట్టి కొన్ని శుభ్రం చేయాల్సిన ఒక్కటి చేసినాను. మళ్ళీ తాబేలు అవన్నీ ఉన్నాయి. ఆ ప్లేట్లు మళ్ళీ వచ్చేసి దీంట్లో పూలు తీసి పెడతాను. నిర్మాల్యం తీసుకునేకి అది నల్లగా కనిపిస్తుంది. ఆ బౌల్ వచ్చేసి నేను వాడుకోకుంటే దాంట్లో తీసుకొని చెట్లల్లోకి పూలు వేసేస్తాను. మనం మరొక వీడియోలో కలుద్దాం.